శత్రువులు లేకుండా ఉండరు. మన్లోపల బయట అగణిత శత్రుసేన విస్తరించి ఉన్నది. ఎప్పుడు అవకాశం వస్తుందా దాడి చేద్దామని ఎదురు చూస్తూ ఉంటాయి. జాగరూకతగా ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి పొరపాటు జరుగుతుంది. అవకాశ దొరకగానే శత్రుసేన దాడి చేస్తుంది. మన వికారాలే అన్నింటికంటే పెద్ద శత్రువులు. ప్రోత్సాహంతో కొద్దిపాటి ప్రలోభం, ఆకర్షణలు కూడా ప్రబలమైపోతాయి. చివరికి పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. నష్టం భరించాల్సి వచ్చే పనులు జరిగిపోతాయి. రోగము, శోకము, మృత్యువు, ఆపద, హాని, విరోధము, దారిద్ర్యము, చెడుకాలము, సంఘర్షణ వంటి ఆకస్మిక అజ్ఞాత సంకటాలు ఎదురవుతాయి. వీటిని ప్రారబ్ధ శత్రువులనవచ్చు. ఇది కాకుండా కొంతమంది మనుష్య శత్రువులు ఉంటారు. ఏదో ఒక కారణవశాన మనపై వారికి ద్వేషము, మనోమాలిన్యం కలుగుతుంది. వారు శత్రుత్వము, ప్రతిహింస భావనతో ప్రయత్నిస్తూ ఉంటారు. శత్రువుల వలన అనేక హానులెదురై మంతలను ఆత్మరక్షా చింతనలో పడవేసి అడ్డగిస్తూ ఉంటాయి. ఉన్నతికి ఎంతో సమయం, శక్తి, పురుషార్థము ఉపయోగించవలసి ఉంటుంది. దానిని శత్రువులను నిరోధించుటకు వాడవలసి వస్తుంది. ఒక్కొక్కసారి మనపై ఆక్రమణ జరిగి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. చాలా కాలం ఆ నొప్పి మహచిపోలేము. శత్రువులు లేని వ్యక్తి ఎంతో భాగ్యశాలి. అతడిని అజాత శత్రువు అనవచ్చు. గాయత్రి యొక్క క్లీం రూపం సంహారకం. దానినే దుర్గా, కాళి, చండీ అని అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. భక్తుని రక్షణకు మాత రౌద్రరూపం ధరిస్తుంది. సింహసమాన పరాక్రమంతో భక్తునికి అనుచిత కష్టాలు కలిగించేవారిని, శత్రువులను త్రిశూలంతో సంహరిస్తుంది. దుష్టుల శక్తి ఎంత గొప్పదైనా, ఎంత వినాశకరమైన మాతశక్తిని ఎదుర్కొంటూ వాటి వలన కాదు. రావణుడు, కంసుడు, హిరణ్యకశిపుడు, భూయోధనుడు ఆదిగా గల దుష్టుల శక్తిని నశింపచేసిన ఆమె ఎవరిని ఓడించలేదు. ద్వేషం స్థానంలో ప్రేమను, కలహం బదులు శాంతిని, సంఘర్షణ బదులు సహకారమును ఉత్పన్నము చేయుట మాత యొక్క ఒక్క కృపాకణంతోనే సంభవం.